మన భారతదేశానికి ఆది శంకరాచార్యులు ఇచ్చిన ఆధ్యాత్మిక ప్రబోధం అమోఘం. ఆయన జన్మస్థలం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కాలడి కేరళ రాష్ట్రంలో ఎర్నాకుళం జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామమే భారతీయ సనాతన ధర్మానికి గొప్ప మార్గదర్శకుడిని అందించింది. 8వ ఏటనే సంస్కృతం, వేదాలు, వేదాంగాలు పూర్తి చేసినటువంటి శంకరాచార్యుల వారు తండ్రి మరణంతో, తల్లి ఆశీర్వాద బలంతో సన్యాసాశ్రమం తీసుకున్నారు. తల్లి నీటి గురించి పడుతున్న కష్టాలని చూడలేక పూర్ణా నదిని తల్లి పాదాల చెంతకు తీసుకునొచ్చిన శక్తి సంపన్నులు. కాలడి వెళ్ళినట్లయితే మీరు ప్రధానంగా దర్శించుకోవలసినటువంటివి శ్రీకృష్ణ దేవాలయం, శంకరాచార్య పీఠం, ఆయన తల్లి వేదవల్లి అమ్మవారి సమాధి, పూర్ణా నదీ తీరం, అలాగే శంకర స్తూపం, విజయస్తూపం. మన భారతదేశానికి ఆది శంకరాచార్యులు ఇచ్చిన ఆధ్యాత్మిక ప్రబోధం అమోఘం. ఆయన జన్మస్థలం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కాలడి కేరళ రాష్ట్రంలో ఎర్నాకుళం జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామమే భారతీయ సనాతన ధర్మానికి గొప్ప మార్గదర్శకుడిని అందించింది. 8వ ఏటనే సంస్కృతం, వేదాలు, వేదాంగాలు పూర్తి చేసినటువంటి శంకరాచార్యుల వారు తండ్రి మరణంతో, తల్లి ఆశీర్వాద బలంతో సన్యాసాశ్రమం తీసుకున్నారు. తల్లి నీటి గురించి పడుతున్న కష్టాలని చూడలేక పూర్ణా నదిని తల్లి పాదాల చెంతకు తీసుకునొచ్చిన శక్తి సంపన్నులు. కాలడి వెళ్ళినట్లయితే మీరు ప్రధానంగా దర్శించుకోవలసినటువంటివి శ్రీకృష్ణ దేవాలయం, శంకరాచార్య పీఠం, ఆయన తల్లి వేదవల్లి అమ్మవారి సమాధి, పూర్ణా నదీ తీరం, అలాగే శంకర స్తూపం, విజయస్తూపం.